హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం మన ఛానల్లో వంకాయ పుల్లగూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. వంకాయ ఫ్రైయే కాదు, పుల్లగూర కూడా చాలా బాగుంటుంది. ముందుగా 1 కిలో వంకాయలు, 2 ఉల్లిపాయలు, 6-7 పచ్చిమిరపకాయలు, అలాగే 2 మీడియం సైజు ఉన్నటువంటి టొమాటోలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నటువంటి వంకాయలని తొడిమలు కట్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా మనకు కావాల్సినన్ని వంకాయలన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలను తీసుకొని పైన తొక్క తీసేసుకోవాలి. తొక్క అంతా తీసేసిన తర్వాత వీటిని సన్నని పొడుగ్గా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 2 ఉల్లిపాయలని సన్నని పొడవుగా స్లైసెస్ మాదిరి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి టొమాటోలను కూడా పీసెస్గా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, టొమాటోలు కడిగి పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను. టొమాటోలన్నింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే వాటర్లో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి అందులో పెట్టుకుంటే వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు మనము టమాటాలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు, ఎర్రగడ్డలు అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి, అన్నీ కట్ చేసుకొని. ఇప్పుడు మనము వంట ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగనివ్వాలి. ఇందులో ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర అన్నీ వేసి అన్నీ చిటిపటలాడేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులో మనము ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని వేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు బాగా వేగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇందులోనే కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు రెమ్మలు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఉప్పును యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం వాటర్లో పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి. వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు నూనెలోనే మగ్గించాలండి. ఒక 5 నిమిషాల పాటు వీటిని వేగిన తర్వాత చూస్తున్నాం కదా, వంకాయ కలర్ మారిపోతున్నాయి. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసుకున్నటువంటి టొమాటోలను కూడా వేసుకోవాలి. టొమాటోలు కూడా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపును యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ వేపడం అంతా ఒక 10 నిమిషాలు వేపితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు వేపుకున్నాం మనం ముందు. తర్వాత మరొక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి వంకాయలు, టొమాటోలు అన్నిటినీ. ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండును యాడ్ చేసుకోవాలి. చింతపండు ప్లస్ వాటర్ 2 యాడ్ చేసుకోవాలి. ఆ 2 యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే వంకాయలు, టొమాటోలు అన్నీ బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో పప్పు గుత్తి తీసుకొని మనం మెదుపుకుంటే అంతేనండి. ఎంతో సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. వంకాయ పుల్లగూర అయితే రెడీ అండి. మీరు కూడా వంకాయ పుల్లగూర ఎలా ఉందో ఒకసారి ట్రై చేయండి.